మరొక తరుణమును ప్రభు మనందరికి ఇచ్చాడు. ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడైనా ఉన్నదా? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ప్రసన్నతకు వచ్చినప్పుడు మనం నిజంగా ఎలాంటి ఫీలింగ్ కలుగుంటామంటే, ఏదో విశ్రాంతిని మనం పొందుకుంటున్నట్టు, ఏదో సంతోషము, ఆనందము అవన్నీ మనం పొందుకుంటున్నట్టు. దుఃఖములు వస్తుంటాయి, కష్టములు, దుఃఖములు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇలా ఎన్నో అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనను స్తుతిస్తున్నప్పుడు మనం అవన్నీ మర్చిపోయి మనం నిజంగా ఆయనను మన ప్రాణప్రియుడిగా మనం ఆయనను అంగీకరిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉంటాం. మనం ఆ అనుభూతి మీకు ఉన్నదా? ఆ అనుభవం మీకు ఉన్నదా? ప్రతి మీటింగ్లో ఉండాలి అది. ఎస్, ప్రతి కూటములో నీకు ఎలాంటి అనుభూతి ఉండాలంటే, ఎలాంటి అనుభవం ఉండాలంటే ప్రియులారా, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు. ఇప్పుడు ఆయన షెకినా మహిమలో ఉన్నావు, అతి పరిశుద్ధ స్థలములో క్రీస్తు యేసుతో పాటు ఇప్పుడు పరలోకపు స్థలములో ఉన్నావు. ఇక నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది? నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నది. ఇక నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకు? ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు, ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. అందుకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, లేఖనము చెప్పినట్టుగా, వాక్యము చెప్పినట్టుగా మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చినా ఆ విశ్రాంతిని మనం పొందుకోవాలి, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని. ఎందుకంటే మన దుఃఖములన్నీ ఆనందముగా మార్చే దేవుడు ఆయన. ఆయన ఆయన మాత్రమే మార్చగలడు. మన పరిస్థితులను ఎవరు మార్చగలరు? ఆయన మాత్రమే. మనం వాగ్దానాన్ని నమ్మితే, వాక్యాన్ని నమ్మితే ఆయన ఖచ్చితంగా మన పరిస్థితులను మారుస్తాడు ప్రియులారా. అందుకే మనం ఎల్లవేళలా ఎలా ఉండాలంటే, ప్రభువా ఇప్పుడు నీ సన్నిధిలో ఉండి నేను అన్నీ మర్చిపోయి నేను ఆరాధిస్తున్నా. ఎస్, ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫర్గెటింగ్. ఎస్, ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను మర్చిపోతున్నా. ఇప్పుడు నా భారం అంతా నీ పైన మోపుతున్నాను. ఇప్పుడు నీవే నా ఉద్దేశాలను సఫలపరచుము. ఎందుకంటే అది మనకు వాగ్దానం. అది ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అది వాగ్దానమా కాదా? ఇప్పుడు మనం ఆయన దగ్గరికే వచ్చినాం. ఇక్కడ ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఉన్నాడా ఇక్కడ ఆయన? ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇన్ హీస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆత్మలో సత్యములో ఆరాధించడానికి రావాలి. ఉట్టి వాక్యం వినడానికి కాదు, ఆరాధించడానికి. నువ్వు ఆరాధించకపోతే నువ్వు వాక్యం విన్నా లాభం లేదు. ఆరాధనలో 3 భాగాలు ఉంటాయి ప్రతి వర్షిప్లో. ఫస్ట్ ఆరాధన, దేవుని ఆరాధించుట గాన ప్రతిగానముల ద్వారా. సెకండ్, దేవుడు మనతో మాట్లాడుట, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. థర్డ్, మూడవది, మనం ఆ వాక్యానికి స్పందనగా, ప్రతిస్పందనగా ప్రార్థన చేస్తాం మనం. అర్థమవుతుందా? ఇందులో నువ్వు ఏది మిస్ అయినా, ఇందులో నువ్వు ఏది తప్పిపోయినా నువ్వు ఆ రోజు ఆరాధన చేయలేదు. నువ్వు పాటలు పాడకపోయినా, వచ్చి దేవుని ఇక్కడ స్తుతించకపోయినా, దేవుని ఇక్కడ పాటలు పాడి దేవుని స్తుతించకపోయినా, ఆరాధించకపోయినా, నువ్వు పాటలు పాడకపోయినా నువ్వు ఆరాధన చేయలేదు. నువ్వు ఆరాధన సంపూర్ణంగా చేయలేదు నువ్వు ఇక్కడ. అంతేకాకుండా నువ్వు చివరికి ప్రార్థన చేయకుండా ఆ మీటింగ్ వాక్యం అయిపోతుంది, పాస్టర్ గారు లేచి నిలబడండి ఇక ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు వదిలిపెట్టిపోతావు చూడు నువ్వు. అప్పుడు కూడా నువ్వు ఆరాధన చేయలేదు. ఆ చివరి ప్రార్థన వరకు లేకుండా, ఆ చివరి ప్రార్థన వరకు నువ్వు ఉండకుండా నువ్వు వెళ్ళిపోతే అది అప్పుడు కూడా నువ్వు ఆరాధన చేయలేదు. అలానే వాక్యం చెప్పేటప్పుడు మాటి మాటికి నీవు బాత్రూమ్కి వెళ్తా ఉంటావు చూడు, వాష్రూమ్కి, మాటి మాటికి, అది కూడా ఆరాధన చేస్తలేవు నువ్వు.
మాటి మాటికి నువ్వు వాష్రూమ్ పోవడం, మాటి మాటికి నువ్వు బాత్రూమ్ పోవడం, అది కూడా ఆరాధనను చేయడం లేదని అర్థం. నేను చెప్పే అర్థమవుతుందా? అందుకే నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, నువ్వు పాటలు పాడడానికి ఆరంభ ప్రార్థనకు ముందే అరగంట ముందే ఇక్కడ సైలెన్స్ ప్రేయర్లో ఉండాలన్నాడు. క్వైట్ టైం అన్నాడు ప్రాఫిట్ ఏమన్నాడు? క్వైట్ టైం అంటే నిశ్శబ్ద సమయము, ప్రార్థనలో ఉండే సమయం. అది అరగంట ముందు. అర్థమైందా నేను చెప్పింది? అరగంట ముందే నువ్వు ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అరగంట ప్రార్థనలో ఉన్న తర్వాత ఆరంభ ప్రార్థనతో పాటలు మొదలవుతాయి. కోర్ లీడర్ ఆరంభ ప్రార్థన చేసిన తర్వాత పాటలు మొదలవుతాయి. ఆ పాటలు మొదలుపెట్టినప్పుడు నువ్వు దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించాల. నువ్వు అర్థమవుతుందా? గాన ప్రతిగానముల ద్వారా నువ్వు చప్పట్లు కొడుతూ నోరు తెరిచి హృదయాన్ని నీళ్లను కుమ్మరించినట్టుగా ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తూ నువ్వు ఆయనను ఆరాధించాలని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేనంటారా? సో అందుకోసమే నువ్వేం చేయాలంటే, ఎప్పుడైనా సరే దేవుని ఆరాధించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే పూర్తిగా దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. అర్థమైందా నేను చెప్పింది? నీ మనస్సును, నీ హృదయాన్ని ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆయనకు అర్పిస్తూ ఉండాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి, అర్థమైనా అర్థం కాకపోయినా. అర్థము చెప్పుట పరిశుద్ధాత్ముడు పని. అవును, అవగాహననిచ్చేది పరిశుద్ధాత్మనే, బయలుపాటునిచ్చేది పరిశుద్ధాత్మనే. అందుకే నువ్వు పరిశుద్ధాత్మ పైన ఆధారపడి నీ అంతరంగములో పరిశుద్ధాత్మను కలుగుండి పరిశుద్ధాత్మ పైన ఆధారపడి ఆ చెప్పబడుతున్న ఆ వర్తమానం ఏదైతే ఉంటుందో అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు అర్థమవునట్లుగా చేస్తూ ఉంటాడు, నీకు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అలా చేసిన తర్వాత అప్పుడు ఇక చివరిగా ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంటే దేవునికి సమర్పించుకోవాలి. చెప్పబడిన వాక్యానికి నీ దగ్గర నుండి స్పందన కనబడాలి. ఏం కనబడాలి? స్పందన కనబడాలి నీ దగ్గర నుండి ఆ చెప్పబడుతున్న వాక్యానికి. అలా నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు సమర్పించుకొని స్పందిస్తావో అప్పుడు గుర్తుపెట్టుకోనండి, అదిగో అప్పుడు ఆరాధన పూర్తయింది. ఆ రోజు నువ్వు ఆరాధన చేశావు. ఇందులో కొంచెం మిస్టేక్ ఉన్నా నువ్వు ఆరాధన చేయలేదు. పాటలు అయిపోయినాక వచ్చింది, ఇప్పుడు ఆరాధన చేయలేదు నువ్వు. గాన ప్రతిగానములతో దేవుని స్తుతించలేదు నువ్వు. గాన ప్రతిగానములతో స్తుతించకుండా నువ్వు వచ్చి ఏదో ఇక్కడ కూర్చొని వాక్యం వింటాను అంటే పరిశుద్ధాత్మ ఎట్లా పనిచేస్తాడు? నీలో పరిశుద్ధాత్మ ఎట్లా పనిచేస్తాడు? మొదటిగా అరగంట సేపు నువ్వు ప్రార్థనలో ఉండాలి. క్వైట్ టైం, నిశ్శబ్ద సమయం. అది అరగంట సేపు నువ్వు క్వైట్ టైంలో ఉండాలి. అంతేకాకుండా ఆ తర్వాత నువ్వు ఆరాధన చేయాలి. అప్పుడే అభిషేకం వస్తుంది. పాటలు పాడినప్పుడు అభిషేకం వస్తుంది. ప్రవక్త చెప్పలేదా, పరిశుద్ధ ఆత్మతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నప్పుడు అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది నీ పైకి. ఎస్, ద అనాయింటింగ్. ఆ అభిషేకం లేకుండా నువ్వు వాక్యం ఆ తర్వాత వచ్చేది వాక్యం వింటున్నా నీకు చాలా విషయాలు నీ తలపై నుండి నీ పక్క నుండి వెళ్ళిపోతుంటాయి. కొన్ని అర్థం కావు, కొన్ని తప్పుడు అర్థాలు అవుతా ఉంటాయి. తప్పుగా అర్థం చేసుకుంటా అంటావు వాక్యాన్ని. అదేంది పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నాడు, పాస్టర్ గారు అట్లా చెప్తున్నాడు. ప్రాబ్లం పాస్టర్ గారి దగ్గర లేదు, ప్రాబ్లం చెప్తున్న ప్రసంగం దగ్గర లేదు. ప్రాబ్లం అక్కడ పరిశుద్ధాత్మ బయలుపరచడానికి అక్కడ ఆయన కూడా లేదు. ప్రాబ్లం నీ దగ్గర. నువ్వు అసలు ఆరాధననే చేయలేదు. నువ్వు అసలు అరగంట సేపు నిశ్శబ్ద సమయమే గడపలేదు దేవుని దగ్గర. అరగంట సేపు ఆరాధనకు ముందొచ్చి అరగంట సేపు ఇక్కడ నిశ్శబ్దంగా నువ్వు సమయాన్ని గడపాలి. ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. నువ్వు పులిపిడి దగ్గరకు వచ్చి మోకాలపై నుండి కొద్దిసేపు ప్రార్థన చేసి సైలెన్స్గా ఆ తర్వాత వెళ్ళి నువ్వు ఆ స్థలంలో కూర్చొని నువ్వేం చేయాలంటే ఆ పాటలు అవన్నీ కోసము నువ్వు వాక్యం చదువుతూ సిద్ధపడతా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటావో బైబిల్ని, ఆ బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు నీకేం జరుగుతుందంటే ప్రియులారా,
నీలో దేవుని యొక్క ఆత్మ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ వాక్యం ఆ క్వైట్ టైంలో, ఆ నిశ్శబ్ద సమయంలో ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీకు దేవుని ఆలోచనలు రావడం మొదలవుతాయి. అలా దేవుడి ఆలోచనలు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు పాటలు పాడుతూ ఉంటే, అప్పుడు నువ్వు గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆ సమయంలో పరిశుద్ధాత్మ అభిషేకము నీపైకి దిగొస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ బాప్తిజమం నీపైకి వస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజమము అప్పుడు నీపైకి వచ్చిన తర్వాత, అదిగో ఆ అనాయింటింగ్లో వాక్యం వింటా ఉంటావు చూడు, అప్పుడు దేవుని ఆత్మ నీకు ఒకదాని తర్వాత ఒకటి నీకు బయలుపరచడం మొదలు పెడతాడు. అనేక విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఏం సబ్జెక్ట్ అయితే పాస్టర్ ఇక్కడ బోధిస్తున్నాడో ఆ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ పరిశుద్ధ ఆత్మ ఏ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నాడో అదే పరిశుద్ధ ఆత్మ అదే ఫ్రీక్వెన్సీని నీకు ఇస్తూ ఉంటాడు అక్కడ. అంతే ఇంకో మాటలో చెప్పాలంటే, ఆత్మ సంబంధమైన ప్రపంచంలోనికి నువ్వు వెళ్ళిపోయి ఆత్మతో కాంటాక్ట్ అవుతావు. నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్మ మరియు ఆ ప్రీచర్, ఆ ప్రసంగికుల్లో ఉన్న పరిశుద్ధాత్మ ఇద్దరు ఒకరికొకరు, అంటే ఆ రెండు పరిశుద్ధాత్మలు ఒకరికొకరు కాంటాక్ట్ అవ్వడం మొదలు పెడతా ఉంటుంది. అప్పుడు ఏదైతే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రసంగికుల్లో ఉండి మాట్లాడుతున్నాడో, ఏ భావాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడో, ఏ విశ్వాసాన్ని అక్కడ తెలియజేస్తున్నాడో, ఏ బయలుపాటును, ఏ మర్మాన్ని అక్కడ తెరుస్తున్నాడో, సేమ్ అనాయింటింగ్ నీ పైన కూడా, అదే అభిషేకం నీ పైన కూడా ఉంది. కాబట్టి నువ్వు కూడా అదే పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడి బాప్తిజమం పొందుకొని ఉన్నావు. కాబట్టి నీకు అవే దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. మరి అవి ఎన్నడూ నువ్వు మర్చిపోవు కూడా. యు కాంట్ ఫర్గెట్ ఇట్. నువ్వు ఎన్నడూ దాన్ని మర్చిపోలేవు ఇక. ఎందుకంటే ఆ మాటలు నీ హృదయం అనే పలకపైన రాయబడ్డాయి. అవి ఆ మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే నీ హృదయం అనే పలకపైన. అవి మర్చిపోలేవు ఇక. ఆ మాటలను, ఆ వాక్యాన్ని నువ్వు మర్చిపోలేవు ఇక. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఆయన రాళ్లపైన రాసిన వాక్యం, జంతు చర్మములపైన రాసిన వాక్యం, పాత నిబంధన అంతా రాళ్లపైన రాయబడిన వాక్యం అది. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మెత్తని హృదయములలో తన వాక్యాన్ని రాస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎవరి హృదయాలంటే మన హృదయాలలోనే. అందుకే వాక్యం ఎప్పుడు మన హృదయాలలో రాయబడాలి. రాయబడాలంటే ఇగో ఇదంతా ఫాలో కావాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా. సో నెక్స్ట్ వీక్ నుండి, నెక్స్ట్ మీటింగ్ నుండి, ఇక్కడ మీటింగ్ 7 o'clock అని అనౌన్స్మెంట్ చేస్తే 6:30కి ఇక్కడ ఉండాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ రోజు ప్లానింగ్ ఏంటంటే అరగంట ముందు నేను అక్కడ ఉండడం. పనులను అలా ప్లానింగ్ చేసుకోవాలి. అరగంట ముందు నువ్వు ఇక్కడ ఉండాలి. 6:30కి ఇక్కడ ఉండి ముందు నువ్వు ఇక్కడ పులిపిడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. మోకాళ్ళపై నుండి ప్రార్థన చేసిన తర్వాత, ఆ తర్వాత వెళ్ళి నీ స్థానంలో నిలబడి, నీ స్థానంలో నువ్వు కూర్చొని, నువ్వు నెమ్మదిగా వాక్యం ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. హృదయంలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించాలి. అదిగో ఆ నెమ్మదిగా సన్నిధిలో ఆ అభిషేకము ఉంటుంది. అందుకే వాయిద్యాలు వాయించేవారు 1/2 hour ముందు ఉండాలి. వాయిద్యాలు వాయించేవారు, ఈ వీడియోలు ఇవన్నీ చేసే వాళ్ళంతా 1/2 hour ముందు ఉండాలి. రెడీగా ఉండాలి. 1/2 hour ముందు అన్నీ రెడీ చేసుకొని, 1/2 hour రెడీ చేసేసుకొని ఇక్కడ మొదలు పెట్టాలి. సాఫ్ట్ మ్యూజిక్, ఈ 1/2 hourలో సాఫ్ట్ మ్యూజిక్ మరియు చాలా తక్కువ సౌండ్తో సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండాలి ఈ 1/2 hourలో. ఆ తర్వాత కోవర్ లీడర్ ఎగ్జాక్ట్గా టైం చూసుకొని వస్తాడు. జనాలను బట్టి కాదు, జనులు ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు కాదు. ఇక్కడ ఎవరు వచ్చినా రాకపోయినా సమయానికి కోవర్ లీడర్ ఇక్కడ నిలబడి పాటలు మొదలు పెడతాడు. తన ఆరంభ ప్రార్థన తను చేయడమా, ఎవరన్నా సహోదరుడితో చేయించడమా, కోవర్ లీడర్ చేయిస్తాడు.
లేదా తనన్న చేస్తాడు, చేసి ఆ తర్వాత పాటలు మొదలు పెడతాడు. అర్థమైందని చెప్పింది. అప్పుడు నువ్వు అరగంట ముందే వచ్చిన విశ్వాసమైన నీవు ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీలోనికి అప్పటికే నువ్వు వచ్చేస్తావు. అరగంట ముందు నువ్వు వచ్చావు కాబట్టి, నేను చెప్పే అర్థమవుతుందా? అరగంట ముందు నువ్వు వచ్చావు కాబట్టి. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. నెక్స్ట్ ఈ సాటర్డే మనకు మీటింగ్ ఖచ్చితంగా 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. ప్రభురాత్రి భోజనం ఉంది కాబట్టి 6:30కి అందరు ఇక్కడ ఉండాలి. 6:30కి అందరు ఇక్కడ ఉండాలి. 6:30కి అందరు రావాలి. ఎవరు వచ్చారా ఎవరు రాలేదో నీకు అవసరం లేదు. నేను మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, వీళ్ళు రావట్లేదు వాళ్ళు రావట్లేదు అనేది ఎప్పుడూ నీ యొక్క కంప్లైంట్ అయి ఉండకూడదు. ఎవరు వచ్చినా రాకపోయినా డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా నీ బాధ్యత, ఒక విశ్వాసిగా నీ కర్తవ్యం నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవడం, దేవుని ఆరాధన చేయడం. అర్థమైందా? వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు కాబట్టి నేను లేటుకు వస్తాను కాదు కాదు కాదు. దేవుడు వాళ్ళని బట్టి నిన్ను తీర్పు తీర్చాడు ఆయన. నువ్వు మాత్రం వాళ్ళని బట్టి చేస్తే, వాళ్ళు ఆలస్యం చేస్తున్నారని నువ్వు ఆలస్యం చేస్తే ఖచ్చితంగా నువ్వు తీర్పులోనికి వస్తావు, ఖచ్చితంగా తీర్పులోనికి వస్తావు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకే అందరు కూడా దయచేసి ఇప్పటి నుండి 7 o'clockకి ఇక్కడ ఉండాలి. అందరికీ చెప్తున్నా నేను, 6:30కి ఇక్కడ ఉండాలి. 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇలా వీక్లో జరిగే మీటింగ్లు ఒకవేళ మరీ 7 అంటే రాలేము పరిస్థితి ఉంటే 7:30కి స్టార్ట్ చేస్తాం. అయితే 7కి ఇక్కడ ఉండాలి. స్పెషల్ మీటింగ్స్ మాత్రం 7కే స్టార్ట్ చేస్తాం. ఎలా అంటే సెకండ్ సాటర్డే ప్రభురాత్రి భోజనం అప్పుడు మాత్రం 7కే స్టార్ట్ చేస్తాం. మిగతా టైంలో 7:30కి స్టార్ట్ చేస్తాం. 7 o'clockకి ఇక్కడ ఉండాలి. 7:30కి స్టార్ట్ అవుతుంది. 2 or 3 సాంగ్స్, ఒక 2-3, ఆ తర్వాత వాక్యము ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గమనించి అందరూ కూడా సమయాన్ని పాటించాలని నేను కోరుతా ఉన్నాను. అర్థమైంది అందరికీ? మరి ఇలా చేస్తేనే నువ్వు దేవుని ఆరాధించినట్టు, ఇది కూడా చెప్తున్నా నేను. లేకపోతే నువ్వు దేవుని ఆరాధించలేదు. ఒక పాస్టర్గా నేను చెప్పాల్సింది చెప్తున్నా. ఎందుకంటే రేపు మీకు నేను చెప్పలేదు అని దేవుని దగ్గర లెక్కలోనికి రావడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పాల్సింది చెప్తున్నా. అందుకే సమయాన్ని పాటించాలి. అందరూ కూడా అరగంట ముందు ఉండాలి. మీటింగ్ మేము చెప్పినప్పుడు అరగంట ముందు. 11:30కి ఆదివారం ఆరాధన ఉంటుంది 11:30కు. అంటే మీరు ఎన్నింటికి ఉండాలా? 11 గంటలకే ఉండాలి. ఎన్నింటికి? 11 గంటలకే చర్చిలో ఉండాలి. 11:30కి ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను. అందరూ ఈ విషయాన్ని గమనించి సమయాన్ని పాటించాలని కోరుతున్నాను. ఆ విధముగా మీ యొక్క దినచర్యలు చూసుకోవాలి. మీరు ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, మీ దినచర్యను మీరు ఏ విధంగా టైం టేబుల్ని ఏ విధంగా చేసుకోవాలంటే అరగంట ముందు చేర్చుకొచ్చేటట్టు చూసుకోండి. అర్థమైంది అందరికీ?